శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. నేడు కార్తీక పూర్ణిమ పర్వదినం. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపోత్సవాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా కొంత సంశయంగా ఉంటుంది. నేడు కార్తీక పూర్ణిమ, పోయిన నెలలోనే మేము కార్తీక పూర్ణిమ అని కార్తీక మాస పూజలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకున్నామే. తిరుమల ఆలయంలో ఈరోజు ఏమిటబ్బా కార్తీక దీపాలని చెప్పి కార్తీక పూర్ణిమ సందర్భంగా నిర్వహించాల్సిన దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ తిరుమల క్షేత్రము చాలా అనేక సంప్రదాయాలతో ఉన్నటువంటి క్షేత్రం. సౌరమాన రీత్యా కార్తీక మాసము రేపటి వరకు ఉన్నదన్నమాట. కార్తీక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ సౌరమాన రీత్యా నేడు సంప్రాప్తించింది కనుక జ్యోతిష్శాస్త్రరీత్యా ఈ యొక్క సౌరమాన పద్ధతిలో తిరుమల ఆలయంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవం నిర్వహింపబడుతుంది గనక అనాదిగా మనకి ఈ సౌరమాన పద్ధతిలో మనకి ఆంధ్రదేశంలో చాంద్రమానము సూర్యుణ్ణి చంద్రుణ్ణి అనుసరించి రెండు రకాలుగా మాసాలని నిర్ణయించటం అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో ప్రముఖంగా మనకు కనిపిస్తుంది. అందులో సూర్యుణ్ణి అనుసరించి నెలని నిర్ణయించేటువంటి పద్ధతి ఒకటి, చంద్రుణ్ణి అనుసరించి నెలని నిర్ణయించేటువంటి పద్ధతి ఒకటి. ఇది సౌరమాన రీత్యా ఏర్పడేటువంటి మాసంలో పూర్ణిమ నేడు సంప్రాప్తించింది. ఈ యొక్క పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ దీపోత్సవాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి యొక్క గర్భాలయంలో సాయంకాల నైవేద్యాలన్నీ కూడా పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారికి విశేషంగా పూజ చేసి అక్కడ అఖండ దీపం ఏదైతే ఉన్నదో ఆ అఖండ దీపానికి తోడు ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తికా దీపోత్సవంలో భాగంగా ప్రధాన దీపాన్ని ఒకదాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క రాముల వారి మేడ వద్ద, అంతరాలయంలోనూ, ముఖమండపంలోనూ, గరుడాళ్ళవారి వద్ద, ద్వారపాలకుల వద్ద, వకుళామాత దేవి వద్ద, లోపల ఉన్నటువంటి తీర్థము శఠారి ఇచ్చేటువంటి ప్రాంతంలో మండపాలలో, విమాన వెంకటేశ్వర స్వామి వారి వద్ద, రామానుజాచార్యులు వారు శ్రీభాష్యకారుల వారి వద్ద, నరసింహస్వామి వారి ఆలయంలో, వరదరాజస్వామి వారి ఆలయంలో లోపల ప్రాకారం అంతా కూడా చక్కగా మనకి అందరి దేవతల సన్నిధులలో శాస్త్రోక్తంగా మట్టి ప్రమిదలలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం అన్ని చోట్ల కూడా వైభవంగా ఆలయ మర్యాదలతో ఏ ప్రకారంగా వైఖానస శాస్త్రంలో చెప్పబడినటువంటి కృత్తికా దీపోత్సవ విధానాన్ని అనుసరించి అదే పద్ధతిలో ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాలతో నింపివేయడం అనేటువంటిది ఈ యొక్క కృత్తికా దీపోత్సవం ప్రతి సంవత్సరం సౌరమాన రీత్యా ఏర్పడేటువంటి కార్తీక మాస పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రంలో జరుగుతుంది. కపిలతీర్థం క్షేత్రంలో కూడా అత్యంత వైభవంగా కృత్తికా దీపోత్సవం జరుగుతుంది.
మరి తమిళనాడు మొత్తం కూడా చాలా విశేషంగా ఈ యొక్క కృత్తికా దీపోత్సవాలు వైభవంగా నేడు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆ ప్రకారంగానే వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీవారి ఆలయ ప్రాంగణం నుండి మనం ఈ యొక్క దీపోత్సవాన్ని వీక్షించటం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషం. ఈ యొక్క విశేషంలో మరి ఎన్నో చెప్పుకోవాలి మనం. ఈ యొక్క కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఎన్నెన్నెన్నెన్నో విశేషాలు అనేక మంది పెద్దలు, అనేక మంది ప్రవచనకర్తలు కార్తీక పురాణము, కార్తీక మాసమంతా మనమంతా దీపారాధనలు ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటూ ఉంటాం. అటువంటి దీపాన్ని గురించి, దీప వైభవాన్ని గురించి ఈ దక్షిణాయనంలో స్వామివారు ఎప్పుడైతే ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాల కాలం చాతుర్మాస్య కాలము అని చెప్పి పిలుస్తారు. ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము. ఈ మాసంలో వచ్చేటువంటి 4 నెలల కాలం ఏదైతే ఉందో అది భగవంతుడికి యోగ నిద్రా సమయము. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు భగవంతుడు నిద్ర నుంచి ఉపక్రమించి, నిద్ర నుంచి ఉత్తిష్ఠుడై ఆ పరమాత్మ తన యొక్క వైకుంఠ ఏకాదశి నాటికి తన స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ ముగించుకొని భక్తులకి వైకుంఠ ఏకాదశి నాడు దర్శనమిస్తాట వైకుంఠంలో. మరి మనుష్యుల యొక్క కాలము మనకి సంవత్సరం రోజుల పాటు, దేవుడికి అది ఒక్కరోజుగా శాస్త్రాలలో చెప్పబడిందన్నమాట. ఆ ప్రకారంగా స్వామివారి యొక్క తెల్లవారుజాము కాలం అవుతుంది కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో ఎవరైతే ఆ తెల్లవారేటువంటి సమయాన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క దీపారాధన ఎవరైతే చేస్తారో సమస్త దేవతలందరూ కూడా పరమాత్మ దర్శనానికి ఆ తెల్లవారుజామున దేవతలందరూ కూడా పరమాత్మని చూడాలనేటువంటి తలంపుతో ఉదయాన్నే వారు స్నాన సంధ్యాదులన్నీ కూడా చేసుకునేటువంటి బ్రహ్మ ముహూర్త కాలం కార్తీక మాసం. అటువంటి కాలంలో ఎవరైతే ఈ యొక్క దీపాలను వెలిగించి ఆ దేవతా కాలమాన రీత్యా దేవతలందరికీ కూడా ఈ యొక్క దీపకాంతి వారికి లభించాలని, వారికి ఇది దారి చూపాలని కోరుతూ మనందరిలో కూడా దైవీ గుణాలు మనలో ఉప్పొంగాలనేటువంటి భావనతో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం కార్తీక మాసంలో నిర్వర్తించడం జరుగుతుంది. అన్ని దేవాలయాలలో కూడా ఈ యొక్క కార్తీక పూర్ణిమ నాడు ఈ దీపోత్సవం అనేటువంటిది వైభవంగా నిర్వహించటం మనం చూస్తూ ఉంటాం. ఈ నెల మొత్తం ఎవరైతే చక్కగా దీపారాధన చేస్తారో కార్తీక మాసంలో వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆగమ శాస్త్రాలలో మనకి చెప్పబడ్డాయి. అసలు చూడండి ఎంత చక్కగా చెబుతారో వైఖానస భగవత్ శాస్త్రంలో ఈ యొక్క దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి అంటే చెప్తున్నారు. గర్భగేహే చ సోపానే ప్రాసాదే ముఖమండపే ప్రాసాద శిఖరే వాపి గ్రీవాయాం చరణేపి చ ప్రాకారేషు చ సర్వత్ర తథైవ స్నపనాలయే పుష్పసంచయన దేశే ద్వారే ఆస్థానమండపే అన్యేష్వపి చ సర్వత్ర దీపానుద్దీపయేత్ క్రమాత్. చూడండి, లోపల ఎక్కడెక్కడైతే గర్భగృహము, ముఖమండపము, ఆ యొక్క స్వామివారి రాములవారి మేడ, గరుడాళ్వారి సమీపంలో, లోపల విమాన ప్రాకారంలో ఆలయ అర్చకులు, జియర్ వ్యవస్థలో పరిచారకులుగా ఉన్నటువంటి వారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క జియర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దీపాలను వెలిగిస్తూ ప్రధాన అర్చకులు. అలానే తిరుమలలో ఉన్నటువంటి సంప్రదాయం ఏమిటంటే ఈ యొక్క జియర్ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. వారు 4000 దివ్య ప్రబంధ పాసురాలని రోజు స్వామివారికి వినిపిస్తూ స్వామివారి యొక్క సేవకులుగా ఉంటారు.
వారు తరపున ఒక దీప వ్యవస్థని వారు ఏర్పాటు చేస్తారు. అర్చకులు దీప వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అలాగే ఆచార్య పురుషులను ఉంటారు, వేదాధ్యయనం చేసి 4 వేదాలని రోజు స్వామివారికి వినిపించేటువంటి వేద పండితులకు ప్రతినిధులుగా ఆచార్య పురుషులు ఉంటారు. వారు కూడా వారి తరపున దీపాలను వెలిగిస్తారు. అధికారులు, ప్రజలందరి తరపున అధికారులు కూడా దీపాలను వెలిగిస్తారు. అందరూ కూడా వారి వారి సంప్రదాయాలలో ఎవరెవరైతే ఆ యొక్క ఆలయానికి చేరుకొని దీపాలను వెలిగించాలో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క దీపోత్సవంలో వైభవంగా పాల్గొని మనందరి తరపున ఈ యొక్క ఆలయంలో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా ముఖ్య పాత్ర వహిస్తూ ఉత్తమమైనటువంటి పద్ధతిలో ఏదైతే మట్టి పాత్రలలో నేతితో, ఆవు నేతితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో వెలిగించిన దీపాలు తీసుకొని ఆలయంలో ఎక్కడెక్కడైతే ఈ దీపాలన్నిటినీ కూడా ఉంచి ఆయా దేవతలని ప్రార్థించమని చెప్పారో లోపలి ప్రాకారంలో మొట్టమొదట మనకి 2వ ప్రాకారం ధ్వజస్తంభం నుండి మనం చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందు లోపల ప్రాకారంలో వైభవంగా ఆ ప్రాకారం అంతా కూడా లోపల విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ బంగారు గోపురం చుట్టూతా ఉన్నటువంటి మండపంలో ఉన్నటువంటి దేవతల వద్ద ఆ మండపం అంతా కూడా దీపాలని చక్కగా అక్కడక్కడ స్థాపించి ప్రార్థించి ఇప్పుడు 2వ ప్రాకారంలోకి చేరుకొని ధ్వజస్తంభం వద్ద, బలిపీఠం వద్ద, ఆ రంగనాయక మండపం వద్ద, అక్కడున్నటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవాది వసంతోత్సవ మండపాల వద్ద, కళ్యాణ మండపం వద్ద ఈ యొక్క దీపాలన్నిటినీ ఉంచేటువంటి కార్యక్రమం ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ ఆలయం మొత్తం కూడా ఇప్పుడు దీప శోభతో విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు ఆలయంలో ఈ దీపాలన్నీ కూడా ఇప్పుడు ప్రదక్షిణంగా లోపలికి తీసుకువెళ్ళి అక్కడ అన్నిటినీ కూడా దీపాలన్నింటినీ ఉంచాక చక్కగా ధ్వజస్తంభం వద్దనే కాదు బయటికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క బేడి ఆంజనేయ స్వామి వారి వద్ద, వరాహస్వామి వారి వద్ద, అనంతాళ్ళు వారి వద్ద, వరాహస్వామి పుష్కరిణి వద్ద, శ్రీవారి పుష్కరిణి ఏదైతే అక్కడ ఉన్నదో అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క దీపాలను చక్కగా శాస్త్రోక్తంగా వెలిగించి శోభాయమానంగా ఈ యొక్క కృత్తికా దీపోత్సవాన్ని శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఇటువంటి సందర్భంలో మనం ఈ చక్కని సంధ్యాకాలంలో సంధ్యా దీపోత్సవం కార్తీక మాస పూర్ణిమ నాడు మనము కూడా మన ఇంటి యందు చక్కగా దీపాన్ని వెలిగించుకొని స్వామివారికి నమస్కారం చేసుకున్నట్లయితే, ఒక్క దీపాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే అది మనకి అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని అందజేస్తుంది అనటంలో ఎటువంటి సంశయము అక్కర్లేదు. ఒక్క దీపాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క వేదాంత తత్వము, జీవుడెవరు, దేవుడెవరు, ఆ దైవ తత్వం ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు అవగతమవుతాయి అనేటువంటిది మన హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి అంతరార్థం. ఒక దీపము మనలోని జ్ఞానానికి ప్రతీక. మనలో ఎప్పుడైతే నిజమైనటువంటి జ్ఞానము మేలుకుంటుందో, ఏమిటండి ఆ నిజమైన జ్ఞానము అనంటే, నేను ఎవరు, నేను ఎందుకు ఈ లోకంలో ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, ఆ యొక్క యోగ నిద్రలో, ఆ వైకుంఠంలో శయనంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవార్లతో కూడుకున్నటువంటి ఆ వైకుంఠనాథుడికి నాకు ఏమిటి సంబంధం, ఆయనపై నేను అంత భక్తితో శ్రద్ధతో ఆయనను చూసి నేను ఎందుకు నమస్కరిస్తున్నాను, నా యొక్క ఈ స్థితికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ యొక్క పరమాత్మ తత్వం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించి అవగతం చేసుకొని అర్థం చేసుకొని ఆ పరమాత్మని ఉపాసించాలి అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఎంతోమంది వందల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. 1,000,000 దీపోత్సవాలు, 1,00,000 దీపోత్సవాలు, 1001 దీపోత్సవాలు,
మరి అనేక రకాల నోములు, 1,00,000 ఒత్తుల నోములు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. దీపాల మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్రతాలు, దీపాన్ని ప్రధానంగా చేసుకునే వ్రతాలు ఉన్నాయి. మరి ఎందుకు మన సంస్కృతిలో దీపానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది? ఏ చిన్న కార్యక్రమం నిర్వర్తించుకున్నా దీపం వెలిగించారా అని చెప్పి అందరూ అడుగుతారు మన ఇంట్లో. అంతటి ప్రాధాన్యత, విశిష్టత దీపానికి ఎన్నుకున్నది ఏనంటే మన యొక్క ఆత్మజ్యోతియే దీపము. మనలో ఉన్నటువంటి పరమాత్మ నిరంతరం ఎలా ప్రకాశిస్తూ మనల్ని నడిపిస్తున్నాడో, ఇదే వేదాంత తత్వం ఏమిటంటే ఈ సృష్టి మొత్తము కూడా పరమాత్మ సృష్టి మొత్తము వ్యాపించి ఈ యొక్క సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నటనలో ఆయన నడిపించేటువంటి దానిలో మనం భాగమే. కానీ మన యొక్క పాత్ర, మనకున్నటువంటి జ్ఞానము అల్పమైనది, స్వల్పమైనది, అతి తక్కువైనది. అనిర్వచనీయమైన జ్ఞానము పరమాత్మ యొక్క సొంతం మాత్రమే. పరమాత్మకే ఆ యొక్క అత్యద్భుతమైన, ఏది ఇంకొకరికి సాధ్యము కాని ఏకైక తత్వమైనటువంటి పరమాత్మకు ఉన్నటువంటి జ్ఞానము ఆయనది అపారము, మనది అల్పము, ఆయనది అనల్పము. అటువంటి పరమాత్మ తత్వము అంతటా ఉండి మనల్ని అందరినీ కూడా రక్షిస్తున్నది. మనకి ఒక విషయం మాత్రమే తెలుస్తుంది మన పాండిత్యంలో. మనం అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో కొంతమంది నాట్యాన్ని చక్కగా నేర్చుకుంటారు, కొంతమంది సంగీతాన్ని నేర్చుకుంటారు, కొంతమంది ఆటలాడతారు, కొంతమంది ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తారు, ఐఏఎస్ అధికారులు అవుతారు. కానీ అన్నీ అయ్యేవారు ఎవరూ ఉండరు. మొత్తం అన్నీ కూడా ఒకళ్ళే అవటం అనేటువంటిది సాధ్యపడదు. అలా అవగలిగేటువంటి తత్వం, ఏదైనా తెలిసినటువంటి తత్వం, ఈ యొక్క సృష్టికి మూలతత్వమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం జ్యోతి ప్రకాశం అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పరంజ్యోతి ప్రవిశతి అని చెప్పి, ఎవ్వడు ఏకాకృతిండే వెలుగు మొత్తము యొక్క సృష్టి మొత్తము కూడా పూర్తిగా ప్రళయకాలంలో పూర్తిగా అంతరించిపోయినప్పుడు కూడా ఒక జీవతత్వము, పరమాత్మతత్వం ప్రకాశిస్తూ ఉంటుందిట. అదే దివ్య జ్యోతి. అలాంటి జ్యోతి గురించి ఎంత మాట్లాడినా దాన్ని మనం చూడటంలో అనేక వందల దీపాలను ఏర్పాటు చేయటం కాదు, లక్షల సంఖ్యలో దీపాలను ఏర్పాటు చేయటం కాదు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలుకొని జ్ఞానం అనేటువంటి జ్యోతిని మనం వెలిగించుకున్నప్పుడు మనకి పరమాత్మ అర్థమవ్వడం, ఆ పరమాత్మ గురించి మనకి బోధపడటం, పరమాత్మ వైపు చూడగలగడం, పరమాత్మ గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన యొక్క సన్నిధి వైపు ప్రయాణం చేయటం అనేటువంటిది మనకి సాధ్యపడుతుంది. కనుక భక్తులారా, శ్రీవారి యొక్క ఆలయంలో కృత్తికా దీపోత్సవం జరుగుతున్న ఈ కార్తీక పూర్ణిమ పండుగ శుభవేళ మనము కూడా దీపాన్ని గురించి, మన గురించి, మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాము, మన యొక్క భవిష్యత్ ఏమిటి, ఈ శరీరము పడిపోతుంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత స్వామి సన్నిధికి చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం మనలో ఉన్నదా? మనము ధర్మాన్ని అనుసరించే జీవనం చేస్తున్నామా? మన యొక్క జీవితానికి సార్థకము ఎప్పుడు? మానవుడు అని అంటేనే మానవ అంటే, మా అంటే వద్దు అని సంస్కృతంలో, నవ అంటే నూతనమైనది అని, నూతనమైనది క్రొత్తది అని. కొత్తది వద్దు అని ఈ భూమి మీద ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాడిని మానవుడు అన్నారు. కొత్తది వద్దు అంటే ఏమిటండి? మా నవ, నాకు కొత్తది వద్దు, నాకు కొత్త జన్మ వద్దు. అనేక రకాల జంతువులుగా, పక్షులుగా, చెట్లుగా, పుట్లుగా
ఎన్నో రకాలుగా పుట్టి పుట్టి ఇప్పుడు కొత్త మానవ జన్మ మనకు వచ్చింది. ఇలాంటి జన్మలు మళ్ళీ పశుపక్ష్యాదులుగానో మళ్ళీ మానవుడిగానో నాకు జన్మన అవసరం లేదు అని చెప్పి భూమి మీద ఎవరైతే మోక్ష ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళని మానవులు అన్నారు. మరి మనలో మానవత్వం ఉండడము అని అంటే కొత్త జన్మ నాకు వద్దు, నేను ఈ జన్మతోనే ఆ పరమాత్మ యొక్క లోకంలో శాశ్వత నివాస స్థానాన్ని చేరుకుంటానని కోరుకుంటూ ఎవరైతే ఈ భూమి మీద ప్రయత్నం చేస్తారో వాళ్ళే మానవులు అన్నారు. అటువంటి మోక్ష ప్రయత్నం చేద్దాం, తరిద్దాం.